నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ఇన్ఛార్జ్ సత్యప్రభరాజు ఆధ్వర్యంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ. వాలంటీర్ల సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. నిబంధనలు పాటించిన ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి. నారాయణ ఖేడ్ ఎంఈఓకు వామపక్ష విద్యార్థి సంఘాల వినతి పత్రం. నేటి నుంచే మేడారం జాతర, తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం. వాట్సాప్ వెబ్ వెర్షన్ లో చాట్ లాక్ ఫీచర్. ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక. చోటా విరాట్ ఆగయ, మరో బిడ్డకు జన్మనిచ్చిన విరుష్క దంపతులు. జయలలిత అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు. రైతులపూడి మండలం జల్దాం గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ సత్యప్రభరాజు ఆధ్వర్యంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులకు మీ ఇంటికి మీ ఆడబిడ్డ వచ్చినట్లుగా ఎంతో ఆప్యాయతగా ఆహ్వానిస్తూ ఎంతో ఆదరణ చూపిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్పటి ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుత యూనియన్ బ్యాంకుకు లోన్ రూపంలో సుమారు 27 కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టిన 12 మందిని రామచంద్రపురం పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. రామచంద్రపురంలోని ఆంధ్ర బ్యాంకులో 2016లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్న మేనేజర్, లీగల్ టీం, బ్యాంక్ ఏజెన్సీ, చార్టర్డ్ అకౌంట్ సభ్యులందరూ కలిసి 15 కంపెనీలకు చెందిన వ్యక్తులకు బిజినెస్ లోన్ కింద తక్కువ విలువ గల స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యుయేషన్ గా చూపి లోన్ రూపంలో 27 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న లోన్లను 2 సంవత్సరాల వరకు సజావుగా చెల్లించగా సదరు బ్యాంక్ ఇంటర్నల్ అధికారులు ఆడిట్ చేయగా అసలు విషయం బయటపడింది. దీనిపై 2021లో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా విచారణ చేపట్టారు. లోన్ కు సంబంధించి అవకతవకలకు పాల్పడిన 12 మందిని ఈ రోజు అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 2016లో ఆంధ్ర బ్యాంక్ లోన్కు సంబంధించిన అవకతవకలకు సంబంధించి 2021లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఈరోజు 12 మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఆ కేసులో వివరాలు ఏంటి అంటే 2016 ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు అందులో 15 కంపెనీలకు సంబంధించిన వివిధ వ్యక్తులు కంపెనీలకు బిజినెస్ లోన్ కింద డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ లోన్లు 2 సంవత్సరాలు వాళ్ళు సజావుగానే పేమెంట్ చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్లో ఈ అధికారులు తేల్చింది ఏందనగా అందులో డాక్యుమెంట్స్, వాటి వాల్యుయేషన్స్, కొన్ని లోటుపాట్లను గుర్తించి లోన్లను రెన్యువల్ చేయడం ఆపేశారు. ఆ రెన్యువల్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు పేమెంట్స్ ఆగిపోయినాయి. ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఎంక్వైరీస్ చేసుకొని 2021లో అందులో ఉన్న అవకతవకల్ని నమోదు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయించడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తేలిన అవకతవకల్ని గుర్తించి ఎవరెవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు ఈరోజు నిరూపణ కావడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలానికి చెందిన కప్పలకుంట తండా గ్రామ మాజీ సర్పంచ్ ధరావత్ కృష్ణ చేసిన పంచాయతీరాజ్ పనులకు ఎంపీ రికార్డు చేసి 5,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుండగా అధికారులు వలపని పట్టుకున్నారు. 4 గంటల ప్రాంతంలో మన పంచాయతీరాజ్ ఏఈ గారు రంగరాజు గారు మేళ చెరువు 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేళచెరువు మండలంలో కప్పలకుంట తాండా గ్రామం సంబంధించి ఆయన కంప్లైంట్ కృష్ణ గారు కొంత వర్క్స్ ఈ పంచాయతీ గ్రామ పరిధిలో కొంత వర్క్స్ చేయడం జరిగింది. ఆ వర్క్ సంబంధించింది ఎంబీ రికార్డ్ చేశారు ఏఈ గారు. ఎంబీ రికార్డ్ చేసేందుకు గాను ఆయన లంచం ఆడడం జరిగింది. ఆ లంచం 5,000 రూపాయలు ఈరోజు ఇస్తుండగా 4 గంటలకు మేము ఆయన్ని వాళ్ళ ఆఫీసులో రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. రికార్డులన్నీ వెరిఫై చేసి తదుపరిగా నెక్స్ట్ ఫర్దర్గా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామాన్ని నిర్వహించిన వాలంటీర్ల సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. సేవారత్న పురస్కారానికి ఎంపికైన వాలంటీర్లు సన్మానించి సర్టిఫికెట్ను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యవస్థని
పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ముఖ్య కారణం వాలంటీర్లని వారు తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కుమార్, సతీష్, అశోక్లు నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాథ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి మౌలిక వసతులు లేకుండా పాఠశాల నడుపుతున్నారని, శిక్షణ లేని టీచర్లతో పాఠశాల నడుపుతున్నట్లుగా ఎంఈఓకు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. మేడారం మహాజాతరకు స్థలం సిద్ధమైంది. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరగనుంది. నేడు సమ్మక్క భర్త పగిడిద్దరాజు తనయ సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. పూనుగొండ నుంచి మంగళవారం సాయంత్రం పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ప్రత్యేక పూజ అనంతరం పగిడిద్దరాజును వడ్డీలు ఊరేగింపగా మేడారానికి హనుమాన్ జెండా నీడన కాలినడకను తీసుకెళ్లారు. బుధవారం సాయంత్రం వరకు మేడారం చేరుకోనున్నారు. కన్నెపల్లి నుంచి సార్లమ్మను ఒకేసారి గద్దెలపైకి చేర్చనున్నారు. మేడారం మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు మొక్కులకు దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 4 రోజులతో పాటు జాతర అనంతరం మరో 1 కోటి మంది వరకు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారని అంచనా. ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. తాజాగా వెబ్ వర్షన్ వినియోగదారుల కోసం మరొక కొత్త ఆప్షన్ను కంపెనీ ప్రకటించింది. వెబ్ యూజర్లు తమ చాట్ను లాక్ చేసుకోవడానికి అనువుగా ఉండే ఫీచర్ను కంపెనీ త్వరలో తీసుకురానుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం టెస్ట్ చేస్తుంది. చాట్ల మెసేజ్లను ఒక ప్రత్యేకమైన కోడ్ ద్వారా ఇతరులు దాన్ని చూడకుండా లాక్ చేసుకోవచ్చు.
తిరిగి ఈ చాట్ను చూడాలంటే రహస్య కోడ్ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడ్ ఎమోజీ, ప్రత్యేక అక్షరాలతో సహా ఒక పదంతో ఉండవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ల్యాప్టాప్, కంప్యూటర్లో తమ వాట్సాప్ చాట్ను అవతలి వారు చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ వెబ్ కొత్త వెర్షన్లో ఫీచర్ ట్రాకర్ వ్యాబెటల్ ఇన్ఫో ద్వారా గుర్తించారు. టెస్ట్ చేస్తున్నటువంటి ఈ ఫీచర్ను త్వరలో సాధారణ వినియోగదారులకు విడుదల చేయనున్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్ నీళ్ళలో పడితే చాలా మంది మొదట చేసే పని ఇంట్లో బియ్యం ఉన్న సంచిలో ఉంచడం. ఫోన్లోకి వెళ్ళిన నీరు పోవడానికి అందరూ ఇదే విధంగా చేస్తారు. అయితే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నీళ్ళలో పడిన ఫోన్ను బియ్యంలో ఉంచితే దెబ్బతింటుందని హెచ్చరించింది. తడిసిన ఫోన్ను బియ్యంలో ఉంచడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు ఫోన్ను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. అందుకు బదులుగా నీళ్ళలో పడిన ఫోన్ను కనెక్టర్ ఉన్న వైపుకు కిందకుంచి నెమ్మదిగా తడిపోయేలాగా తట్టాలని, ఆ తర్వాత పొడి ప్రదేశంలో ఫోన్ను ఉంచాలని యాపిల్ సూచించింది. అరగంట తర్వాత ఫోన్ను ఛార్జింగ్ చేయాలని, ఫోన్లో ఉండే నీరు బయటకు వెళ్లేందుకు 30 నిమిషాలు పడుతుందని గుర్తుంచుకోవాలని వివరించింది. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ఫోన్ను ఛార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు లిక్విడ్ డిటెక్షన్ను ఓవర్ రైడ్ చేసే వీలుంటుందని తెలిపింది. కొత్తగా ఐఫోన్ కొనే వినియోగదారులు ఈ సమస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న ఐఫోన్లకు 30 నిమిషాల వరకు నీళ్లలో పనిచేసే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ 12 బిడ్డకు జన్మనిచ్చింది. విరుష్క దంపతులు 2వ సంతానంలో 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబుకు అకాయిగా నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే వామిక మొదటి సంతానం ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టడంతో రన్ మెషిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చోటా విరాట్ ఆగి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కేసులో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలలితకు సంబంధించిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6-7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన తేదీల్లో ఆభరణాలు తీసుకెళ్లడానికి 6 ట్రంక్ పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వజ్రాభరణాలతో పాటు మొత్తం 700 కిలోల కంటే ఎక్కువ వెండిని కూడా ప్రభుత్వానికి అప్పగించనుంది. వీటిని తీసుకువెళ్లేందుకు ఒక అధికారిని నియమించినట్లుగా కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ అధికారితో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ ఇన్ఛార్జ్ సత్యప్రభరాజు ఆధ్వర్యంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ. వాలంటీర్ల సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న పర్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. నిబంధనలు పాటించిన ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి. నారాయణ ఖేడ్ ఎంఈఓకు వామపక్ష విద్యార్థి సంఘాల వినతి పత్రం. నేటి నుంచే మేడారం జాతర, తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం. వాట్సాప్ వెబ్ వెర్షన్ లో చాట్ లాక్ ఫీచర్. ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక. చోటా విరాట్ ఆగయ, మరో బిడ్డకు జన్మనిచ్చిన విరుష్క దంపతులు. జయలలిత అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.